హాయ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ ఎస్ఎస్ బ్లాగ్. ఈరోజు వచ్చేసండి కిచెన్ టిప్స్ అయితే 14 ఉన్నాయి. మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి. అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అవన్నీ కూడా చూసేయండి. ఈరోజు ఏంటంటే తేనెలో అరటిపండు వేసి చూడండి, చూస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ఆడవాళ్ళు ప్రతిరోజు పడే టెన్షన్ మొత్తం పోతుంది. చాలా మంచి మంచి టిప్స్ ఉన్నాయండి. ఇవి అయితే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతాయి. ముఖ్యంగా ఆడవాళ్ళకైతే చాలా ఉపయోగపడే టిప్స్ అండి. మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి, మీకు తప్పకుండా యూజ్ అవుతుంది. ఎవరైనా ఫస్ట్ టైం వీడియో చూసినైతే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేయండి, ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. అదేవిధంగా హైప్ ఇవ్వడం కూడా మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అన్నట్టు. వీడియోనైతే ఎండ్ వరకు చూడండి, ఎలా ఉందో కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి. వీడియోని పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ వచ్చేసి, మన ఇంట్లో అయితే నాప్థలిన్ బాల్స్ అయితే తీసుకొస్తూ ఉంటాం కదా. ఎక్కువగా అయితే వీటిని బాత్రూమ్లలో యూజ్ చేస్తాము, సింకులలో యూజ్ చేస్తూ ఉంటాము. ముఖ్యంగా బొద్దింకలు, బల్లులు తిరిగే ప్లేస్లలో కూడా పెడతా ఉంటాం కదా. ఇలా నాప్థలిన్ బాల్ని ఒకదాన్ని తీసేసుకొని ఇలా పౌడర్ అయితే కొట్టుకోవాలి. కొంచెం పౌడర్ అయిపోయిన తర్వాత దీన్ని మనం ఒక బాక్స్లో అయితే తీసేసుకుందాము. చూడండి, మెత్తటి పౌడర్ లాగా చేసేయాలి. ఒక చిన్నది బాక్స్ తీసేసుకుని ఇందులో అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ పౌడర్ని. నాప్థలిన్ బాల్స్, డామర్ గోళీలు అంటారు కదా. ఓకే, ఇప్పుడు ఇందులో వచ్చేసి ఏం చేయండి అంటే, నిమ్మకాయ ఉంటుంది కదండి, ఒక హాఫ్ చెక్క వరకు నిమ్మ రసాన్ని అయితే మనం నాప్థలిన్ బాల్స్ పౌడర్ చేసుకున్న దాంట్లో అయితే ఇలా రసాన్ని అయితే వేసేయాలి. ఇదైతే చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. మళ్ళీ ఇదేంటంటే మంచి వాసన వస్తుంది కదా. ఈ స్మెల్ కూడా బల్లీలకు, బొద్దింకలకు పడదన్నట్టు. బల్లులు అయితే పారిపోతాయి, బొద్దింకలు అయితే చచ్చిపోతాయండి. ఇలా దూదిలో అయితే నేను ఎక్కడైతే బొద్దింకలు తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో, బల్లులు తిరిగే ప్లేస్లో అయితే నేను ఇలా రుద్దేశాను అన్నట్టు. లేకపోతే మామూలు అలా చల్లుకున్నా ఓకే అండి, కొంచెం ఎక్కువ క్వాంటిటీలో పెట్టేసినా ఓకే. ఓకే, ఇప్పుడు దీన్ని మిగిలిన భాగాన్ని ఏం చేస్తున్నా అంటే ఇలా బాత్రూంలో అయితే పెడుతున్నాను. బాత్రూంలో కొంచెం మంచి వాసన వస్తూ ఉంటుంది కదా, బ్యాడ్ స్మెల్ రాకుండా. చూడండి, నేను రుద్దిన చోట అయితే ఇలా బొద్దింక అయితే చనిపోయి పడిపోయిందండి. ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. బొద్దింకలు అయితే మనం ఎన్ని రకాలుగా ఏ విధంగా చేసినా కూడా అవి ఒక్కొక్కటి వెళ్తూనే ఉంటాయండి. అవి గుడ్లేడబెట్టి ఉంటాయో కానీ రోజు ఒకటి వెళ్తూనే ఉంటాయి. కాకపోతే నేను ఈ చెప్పిన టిప్ అయితే మీరు పాటించి చూడండి, మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి, బెల్లం ఉంటుంది కదా. రెగ్యులర్గా మనం బెల్లంతో అయితే స్వీట్ రెసిపీలు అన్నీ చేసుకుంటూ ఉంటాం కదా. బెల్లంలో ఐరన్ ఎక్కువ ఉంటుంది కదండి, తినడం కూడా మంచిదే. అదేవిధంగా ఈ చిన్న ముక్కనైతే తీసుకుంటున్నాను. ఇంగువ ఉంటుంది కదండి, మనము పప్పులలో, సాంబార్ రసంలలో అలా వేసుకుంటూ ఉంటాం కదా. అందులో అయితే ఈ ఇంగువనైతే నేను తీసుకుంటున్నాను. ఒక పావు టేబుల్ స్పూన్ వరకు అయితే సరిపోతుంది అన్నట్టు. ఇప్పుడు ఈ రెండు మిశ్రమాలను ఏం చేయండి అంటే బాగా కలిపేయండి. కలిపేసిన తర్వాత చిన్న ఉండలాగా అయితే తయారు చేసుకోవాలి. ఈ ఉండని ఏంటంటే మనము పరిగడుపున 3 రోజులు తీసుకోవాలండి. 3 రోజులు కనుక తీసుకున్నారనుకోండి, మీకు డేట్ రాక, పీరియడ్స్ కరెక్ట్ టైంకి రాక ఇబ్బంది పడేవాళ్ళు, లేకపోతే వెంటనే పీరియడ్ రావాలి ఎదురు చూసేవాళ్ళు, పరిగడుపున 3 రోజులు తప్పకుండా వేసుకోవాలి. అలా వేసుకుంటేనే ఇది మంచి రిజల్ట్ ఉంటుంది. పీరియడ్ అయితే త్వరగా వచ్చేస్తుందండి. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇదైతే 100% రిజల్ట్ ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం వెజిటేబుల్ కట్ చేసేసిన తర్వాత ఇలా వేస్టేజ్ని అంతా అయితే పడేస్తూ ఉంటాం కదా. అయితే పడేయకుండా దీన్ని ఏం చేయండి అంటే, ఒక బౌల్లో అయితే తీసేసుకొని ఇందులో చిన్న బెల్లం ముక్క అండి, కొంచెం అయితే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇందులో ఏం చేయండి అంటే వాటర్ ఒక గ్లాసుడు అయితే యాడ్ చేసేసి దీన్ని వచ్చేసి ఏం చేయండి అంటే, మీరు నైట్ అంతా వదిలేయండి. లేదంటే డే టైంలో మార్నింగ్ కట్ చేశారనుకోండి, డే అంతా అలా వదిలేసేయండి. పైన క్యాప్ పెట్టేసి మనము అలానే వదిలేస్తే ఏంటంటే వేస్టేజ్లో ఉన్న పోషకాలన్నీ ఆ వాటర్లోకి అయితే ఇంకేస్తాయి. ఇప్పుడు ఒక స్టెయినర్ తీసేసుకొని వాటర్ని అయితే ఇలా వడగట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ వేస్టేజ్ని మనం తీసేసుకొని బయట పడేస్తే సరిపోతుంది. మనం ఇలానే వేస్టేజ్ని మనము మొక్కలకి ఇస్తే అక్కడంతా పురుగులు వాళ్తూ ఉంటాయండి. అలా కాకుండా ఏం చేయండి అంటే, ఈ వాటర్లో అయితే
కొంచెం వాటర్ ఇంకొన్ని యాడ్ చేసేసుకొని ఇదైతే మొక్కలకి ఇస్తున్నాను. మొక్కలకి ఇస్తే ఏంటంటే రోజ్ ఫ్లవర్స్ అయితే చాలా మంచిగా వస్తాయండి. మంచిగా మొగ్గలు కూడా చాలా నిండుగా కనిపిస్తాయి. మీరు కూడా ఇలా మొక్కలకైతే వేసి చూడండి. ఈ వాటర్ అయితే ఫర్టిలిటీలాగా మంచిగా పనిచేస్తుంది అన్నట్టు. ఏవేవో స్ప్రేలు వాడకుండా చూడండి ఇలా ఫ్లవర్ అయితే ఇలా మంచిగా పూస్తుంది. ఇంకొకటి అయితే మొగ్గ కూడా వస్తుంది అన్నట్టు. మంచి కలర్ఫుల్గా నిండుగా వస్తుంది అన్నట్టు. మంచి ఎగురు కూడా వస్తుంది. ఇప్పుడు సమ్మర్ కదండి, మొత్తం పేలిపోయినట్టు అయిపోతూ ఉంటాయి. చూడండి మొగ్గలు ఎలా వస్తున్నాయో చాలా బాగా వస్తాయి అన్నట్టు. మొక్కకి ఫ్లవర్ అయితే రోజ్ ఫ్లవర్ అయితే ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇక్కడ క్యారెట్, బీట్రూటు, యాపిల్, చిన్న అల్లం ముక్క, కరివేపాకు ఈ 4 మిశ్రమాలను అయితే తీసేసుకొని 5 మొత్తం కరివేపాకుతో కలిపి ఇప్పుడు జ్యూసర్ జార్ అయితే తీసుకుంటున్నాను. నేను ఆల్రెడీ యాపిల్ అయితే పైన పొట్టు తీసేసాను అన్నట్టు. చెక్కు తీసేసిన తర్వాతనే వేస్తున్నాను. అయితే ఇది వచ్చేసి ఏంటంటే మనం డైలీ కనుక తీసుకున్నాం అనుకోండి, చూడండి ఇందులో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసేసి మనం జ్యూస్ చేసేయాలన్నట్టు. ఎర్లీ మార్నింగ్ మనం పరిగడుపున ఈ డ్రింక్ కనుక తీసుకున్నాం అనుకోండి, హెయిర్ గ్రోత్ ఉంటుంది, అదేవిధంగా స్కిన్ కూడా చాలా గ్లోగా తయారవుతుంది. మనకి మళ్ళీ ఐరన్ కూడా పుష్కలంగా వస్తుందండి. ముఖ్యంగా ఆడవాళ్ళకైతే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అయిపోయి పీరియడ్స్ రాకుండా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకైతే చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇలా అయితే జ్యూస్ అయిపోయిన తర్వాత గ్లాస్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులో తప్పకుండా మీరు తేనె యాడ్ చేసుకొని తాగుతేనే అందులో ఉన్న పోషకాలన్నిటివి మన బాడీకి అబ్జర్వ్ చేసుకునే తత్వం అనేది ఉంటుంది అన్నట్టు. మస్ట్ అండ్ షుడ్ మీరు తప్పకుండా తేనెనైతే వాడండి. ఒకవేళ తేనె గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే తేనె వాడాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ అలానే తాగేయచ్చండి. ఇలా ఈ పద్ధతిలో మీరు జ్యూస్ చేసుకొని తాగండి. హెయిర్ పెరుగుతుంది, స్కిన్ గ్లోగా తయారవుతుంది, ఐరన్ పర్సంటేజ్ పెరుగుతుంది. ఇలా తాగి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా ఖాళీ వాటర్ బాటిల్స్ మనము తీసుకొచ్చిన తర్వాత పడేస్తూ ఉంటాం కదా, అయితే ఈసారి పడేయకుంటే ఏం చేయండి అంటే ఇలా కింద బాటంలో వచ్చేసి జస్ట్ ఇలా కట్ చేసుకోండి. నెక్స్ట్ ఏం చేయండి అంటే పైన వరకు ఇలా చూపిస్తున్నట్టుగా కట్ చేసేయాలి. సగం వరకు కట్ చేస్తే సరిపోతుంది, లేయర్ లేయర్ లాగా. చూడండి ఇలా. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీన్ని ఏం చేయండి ఇంకొంచెం సన్నగా కట్ చేసుకున్నా ఓకే, మనకి ఎక్కువ ఉంటే మనకి ఇంకా బాగా హెల్ప్ అవుతుంది. చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత నాకైతే మనం బూజు దులిపే కర్ర ఉంటుంది చూడండి, అది విరిగిపోయింది. నాకు ప్రజెంట్ లేకపోయేసరికి నేను ఏం చేస్తున్నా అంటే ఈ బాటిల్ని అయితే ఇలా లోపలికి చూపించేసి ఈ బాటిల్తో అయితే మనం గోడల మీద ఉన్న బూజులను అయితే ఈజీగా తీసేయచ్చు అన్నట్టు. ఇది చాలా బాగా హెల్ప్ అవుతుందండి. అంటే మామూలుగా పైన బూజు అంతా పట్టినప్పుడు మనము బూజు దులిపే కర్రతోటే దులుపుతూ ఉంటాం కదా, అది లేని పక్షంలో ఇలా క్లీన్ చేసి చూడండి, మీకైతే గోడలు అయితే చాలా నీట్గా తయారైపోతాయి అన్నట్టు. చూడండి ఇలా మొత్తము ఎక్కడెక్కడ బూజు ఉంటుందో ఆ భాగంలో ఎక్కువైతే కార్నర్లోనే పడుతూ ఉంటుంది కదా, ఇలా క్లీన్ చేసి చూడండి, మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా న్యూస్ పేపర్ ఉంటుంది కదండి, న్యూస్ పేపర్ని మనం ఇంట్లో మనకి కనబడే ప్లేస్లో అయితే హ్యాంగ్ చేసుకుంటూ ఉంటాం కదా. అయితే దీన్ని హ్యాంగ్ చేయాలంటే తప్పకుండా మనం మొలనైతే బిగించేసి గోడలకైతే కొట్టాల్సి వస్తుంది కదా. అయితే గోడలకు కొట్టాలంటే చాలా గట్టిగా ఉంటాయి కదండి, చాలా ఇబ్బంది కూడా అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఏం చేయండి అంటే మనకు పెన్నుకి పైన టోపన్ వస్తుంది చూడండి, ఆ క్యాప్ను ఇలా డబుల్ ప్లాస్టర్ పెట్టేసి మీరు వాళ్ళకైతే అంటించారనుకోండి, అది స్టిఫ్గా ఉండిపోతుంది అన్నట్టు. చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా అంటించండి. తర్వాత ఈ మనం క్యాలెండర్ని ఇలా హ్యాంగ్ చేసేస్తే ఈజీగా అయిపోతుంది, మూలగొట్టే పనే లేదు, ఆ హోల్ కనబడదు, మళ్ళీ మనకు శ్రమ కూడా తగ్గిపోతుంది. మన రెంటెడ్ హౌస్లో అయితే మూలలు కొట్టడానికైతే ఒప్పుకోరు కదండి ఓనర్స్. ఇలా ట్రై చేసి చూడండి, హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక బౌల్ తీసేసుకుని ఇందులో అయితే ఈ శనగలు ఉంటాయి చూడండి, నల్ల శనగలు, నేను మీకు కొంచెం క్వాంటిటీలోనే చూపిస్తున్నాను. ఇందులో వచ్చేసి కొంచెం పసుపు వేస్తున్నాను. పిల్లలు ఎప్పుడైనా స్నాక్స్ అడిగినప్పుడు మనం బయట నుంచి కొనే పని లేకుండా ఈజీగా ఇంట్లోనే తయారు చేయి. ఇందులో ఒక్క
హాఫ్ టేబుల్ స్పూన్ అంత వాటర్ యాడ్ చేసేసి దీన్ని మిక్స్ చేసేసి ఏం చేయాలంటే ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేయాలి. ఈ పసుపు వాటర్ని యాడ్ చేసిన ఈ శనగలని ఈలోపు ఏం చేద్దామంటే ఒక కడాయి తీసేసుకుందాము. ఈ కడాయిలో ఏం చేయండి అంటే కొంచెమే సాల్ట్ అండి, నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి తక్కువనే సాల్ట్ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందాక మనం నానబెట్టిన ఈ శనగలు ఉన్నాయి కదా, ఈ బుడ్డ శనగలు, వీటిని ఏం చేయండి అంటే స్టవ్ వెలిగించేసి ఇలా సాల్ట్లో అయితే మనం రోస్ట్ చేస్తూ మనం ఫ్రై చేసుకోవాలన్నట్టు. అయితే మనం బయట కొనే పుట్నాలు ఉంటాయి చూడండి, సేమ్ అలానే మనం ఇంట్లోనే ఈజీగా తయారు. చూసారా పైన పొట్టు కూడా ఎలా లేయర్ లేయర్గా ఊడిపోతుందో. సిమ్లో పెట్టేసుకొని మనం ఇలా చేసుకున్నాం అనుకోండి, మనం పిల్లలు అడిగినప్పుడు స్నాక్స్ అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చండి. మనకు టైంపాస్కి అయితే ఈ స్నాక్స్ని అయితే బయట నుంచి కొనుక్కొచ్చి తింటూ ఉంటారు కదా. చూడండి అయిపోయిందండి. ఇప్పుడు చూసారా ఎలా పగిలిపోయినట్టు అయిపోయాయి చూసారా. ఇప్పుడు ఆ పొట్టు కూడా ఎలా ఊడొస్తుందో చూసారా. టేస్ట్ అయితే సూపర్ ఉందండి. మనం బయట కొనేదానికంటే ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకొని హెల్తీగా మీరు కూడా ఇలా ట్రై చేసి పిల్లలకి ఇవ్వండి, మీరు కూడా తినండి. చాలా సింపుల్గా ఇది చల్లారిన తర్వాత మనం బయట తీసేసుకొని తింటే అయిపోతుందండి. చాలా ఈజీగా 10 మినిట్స్లోనే అయిపోతుంది ఈ స్నాక్స్. ప్రిపేర్ చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి దారం బిండలు ఉంటాయి కదండి, మనము సూదిలో దారం ఎక్కియాలంటే చాలా పెద్ద పని అండి. ఒక 4 వరుసలు ఎక్కించాలంటే ఒక వరుస ఎక్కించడానికే నానా తంట పడుతూ ఉంటారు. కాకపోతే మనం ఈజీగా ఎలా పెట్టుకోవచ్చో మీకు చూపిస్తాను. అంటే 4 వరుసల దారాన్ని మనం ఎలా ఎక్కించవచ్చో మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే దారంని ఇలా తీసేసుకొని ఫస్ట్ కట్ చేసుకోవాలి. అయితేనే అది షార్ప్గా ఉంటుంది కదా. ఇప్పుడు దీన్ని సూదిలో అయితే ఇలా ఎక్కించేసేయండి. కొద్దిసేపు కష్టపడాల్సిందే ఫస్ట్ ఒక లేయర్ పోవడానికి. ఒక్క లేయర్ కనుక పెట్టేసామనుకోండి, తర్వాత లేయర్కి అయితే మనకి ఈజీగా ఆటోమేటిక్గా 4 వరుసలు మనం టక్కున పెట్టేయచ్చు అన్నట్టు. చూడండి ఇలా పెట్టేశాను కదా. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే మనకి ఎంత లెంత్లో 4 వరుసలు కావాలో ఆ లెంత్ వరకు ఏం చేయండి అంటే ముడి వేసేయండి. ఈ భాగం వరకు అయితే వేస్తున్నా నేను. ఎక్కడ కట్ చేయకూడదు, అలా ఉన్న జాయింట్నే మనం ఇలా ముడివేయాలి. ఓకే, ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్న భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయండి అంటే ఆ ముడిని ఏం చేయండి అంటే ఈ సూది యొక్క తలకాయ ఉంది చూడండి, అందులో నుంచి తీస్తూ ఇలా రావాలి. చూడండి ఇలా వస్తూ ఉంటే మనకి ఎన్ని వరుసలు అంటే అన్ని వరుసల దారం అనేది మనకి వచ్చేస్తూ ఉంటుందండి. మనం హెమ్మింగ్ చేసేటప్పుడు అయితే ఉక్సులు కానీ కాజాలు కానీ కుట్టేటప్పుడు 4 వరుసల దారాన్ని అయితే మనం సూదిలో ఉంటాం కదా. ఇలా కనుక మనము ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో ముడి వేసేసి ఇలా లాగుతూ ఉంటే ఎన్ని వరుసలు అంటే అన్ని వరుసలు వచ్చేసాయి. నాకైతే 4 వరుసలే అవసరం పడుతుంది కాబట్టి నేను 4 వరుసల వరకు అయితే ఉంచేసి చూసండి 4 వరుసలు వచ్చేసాయి కదా. ఈజీ వే అన్నట్టు ఇలా ట్రై చేసి చూడండి, మీకు హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక గరిటె తీసుకుంటున్నాను. ఈ గరిటెలో వచ్చేసి కొంచెం పసుపు, కొంచెం కొబ్బరి నూనె వేస్తున్నాను, కోకోనట్ ఆయిల్ అండి. ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ వెలిగిద్దాము. కొంచెం వేడి అయితే సరిపోతుంది. ఓకే, ఇలా వేడెక్కిన తర్వాత ఇప్పుడు చూడండి కొంచెం మరిగినట్టు అయింది కదా. ఇప్పుడు ఈ వేడిగా ఉన్న దీన్ని ఏం చేయండి అంటే కాళ్ళ మధ్యలో అండి బాగా మనము బట్టలు గిట్లా వాష్ చేసేటప్పుడు అయితే కట్ అయిపోతూ ఉంటుంది కదా. ఇలా పెట్టుకొని కనుక నైట్ పడుకుంటే చాలా త్వరగా తగ్గిపోతుంది అన్నట్టు. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా ప్లాస్టర్ ఉంటుంది కదండి, ఆ ప్లాస్టర్ని తీయాలంటే చాలా పెద్ద పని కదా. అయితే ఏం చేయండి అంటే మనకు అది ఎక్కడ ఉందో తెలియాలంటే పౌడర్ ఉంటుంది కదండి, టాల్కమ్ పౌడర్, మీరు వాడే ఏ పౌడర్ అయినా సరే అలా పెట్టి ఇలా రుద్దారనుకోండి అది ఎక్కడ ఉందనేది మనకి తెలుస్తుందండి. స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ ఉందనేది ఈజీగా మనకు చూడండి పౌడర్ వేస్తూ ఉంటే ఏంటంటే ఆ గరుకుదనంతో అది ఎక్కడ ఉందో మనకి తెలిసిపోయి మనం ఈజీగా ప్లాస్టర్ని అయితే వైట్ ప్లాస్టర్ని ఇలా తీయచ్చు అన్నట్టు. ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి మెంతులు అండి. మెంతుల్ని అయితే నేను 1 టేబుల్ స్పూన్ వరకు తీసేసుకొని దీన్ని అయితే పౌడర్ చేసుకుంటున్నాను.
పౌడర్ చేసుకొని చూడండి. ఇలా పౌడర్ చేసుకున్న దాన్ని ఏం చేస్తానంటే చిన్న మట్టి కుండనైతే తీసుకుంటున్నాను. ఇందులో ఒక గ్లాసుడు వాటర్ తీసేసుకొని ఈ మెంతి పౌడర్ని అయితే ఇందులో వేసాను. ఇది నైట్ అంతా నానాలండి. నానిన తర్వాతనే మనము ఎర్లీ మార్నింగ్ ఏం చేయొచ్చు అంటే దీన్ని నైట్ అంతా నానిన తర్వాత ఫిల్టర్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఓవర్ నైట్ అయితే ఇది నానిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్లో అయితే నేను టీ జాలి సహాయంతో అయితే ఫిల్టర్ చేస్తున్నాను. ఓకే, ఫిల్టర్ చేసిన తర్వాత ఈ వాటర్ని కనుక మనము ఎంటీ స్టమక్ తోటే తీసుకోవాలి. అలా తీసుకుంటే ఏంటంటే మనకు కొలెస్ట్రాల్ అనేది తగ్గిపోతుందండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. మెటబాలిజం అనేది పెరుగుతుంది. మీరు తప్పకుండా ఈ వాటర్ని అయితే తీసుకోండి, చాలా చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్స్, వాటర్ బాటిల్స్ వచ్చిన తర్వాత అయితే పడేస్తూ ఉంటాం కదా. అయితే వీటిని మనం ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అంటే ఒక చిన్న పేపర్ ముక్కనైతే ఇలా కట్ చేసేసుకొని ఈ బాటిల్లో అయితే ఇలా వేస్తున్నాను. మనము స్టోర్ చేసుకోవాలనుకునే శనగపప్పు కానీ, శనగలు కానీ, పల్లీలు కానీ ఏవైనా సరే స్టోర్ చేసుకోవడానికైతే మనకు 1 year అయినా సరే అండి పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉంటాయి అన్నట్టు. ఇలా బాటిల్స్లల్లో కనుక మనం స్టోర్ చేసుకున్నామంటే మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేసి ఉండకపోతే ఈసారి ట్రై చేసి చూడండి, మీకు 100% మంచి రిజల్ట్ ఉంటుంది. చూడండి, నేనైతే ఇలా ఫస్ట్ అయితే శనగలను వేసేసాను. తర్వాత ఒక దాంట్లో పల్లీలు కూడా వేసేస్తున్నాను. ఈ పల్లీలు అయితే మనం తీసుకొచ్చిన తర్వాత 10 రోజులకే పురుగు వచ్చేస్తూ ఉంటుందండి. అలా పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉండాలి మనకు ఎక్కువ రోజులు అంటే ఇలా ఈ బాటిల్స్లలో అయితే స్టోర్ చేసుకొని చూడండి, చాలా బాగా హెల్ప్ అవుతుంది, పురుగు పట్టకుండా ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి లెగ్గిన్స్ ఉంటాయి కదండి. లెగ్గిన్లకైతే పాకెట్ అయితే ఉండదు కదా. మనం బయటికి వెళ్ళేటప్పుడు సెల్ ఫోన్ ఊరికే చేతిలో పట్టుకోవడం ఇబ్బందిగా ఉంటుంది కదా. అయితే అలా కాకుండా మనకి పాకెట్ ఉంటే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది కదా. మామూలు స్టిచ్చింగ్ చేయించిన వాటికైతే పాయింట్లకైతే మనం చేయొచ్చు, కానీ ఇలా లెగ్గిన్లకైతే ఇబ్బంది కదా. అయితే ఏదైనా వాడని సాక్స్లు ఉంటాయి చూడండి, వాటిని ఫ్రెష్గా కడిగేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిచ్ చేసేయండి. లోపల వైపు పాయింట్కి లోపల వైపు కనుక ఇలా కుట్టేసేసారనుకోండి, అది పాకెట్ లాగా తయారైపోతుంది. అప్పుడు మనం ఏం చక్కగా చేతిలో నుంచి సెల్ ఫోన్ జారకుండా లోపల పెట్టేసుకొని మనం బయటికి వెళ్ళడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అన్నట్టు. చూడండి, నేనైతే ఇలా స్టిచ్ చేసేసాను. ఇప్పుడు ఇందులో సెల్ ఫోన్ అయితే పెట్టుకోవచ్చు అన్నట్టు. ఎందుకంటే అది సాఫ్ట్గానే ఉంటుంది కాబట్టి మనకి ఇరిటేటింగ్గా కూడా ఉండదండి. ఇలా ఈజీగా మనమైతే పాయింట్కి అయితే ఇలా సాక్స్ని తొడిగేసి ఇలా ఫోన్ అయితే లోపల పెట్టుకోవచ్చు అన్నట్టు. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి తేనె బాటిల్ ఉంది కదండి. ఈ తేనె బాటిల్ని మీరు తేనెలో అరటి పండుని వేసి చూడండి, చూస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ఆడవాళ్ళకైతే చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే అరటి పండుని అయితే ఒకదాన్ని అయితే తీసుకుంటున్నాను. తేనె కూడా ఉంది కదా, ఫ్రెష్ తేనె అండి ఇదైతే. దీని నుంచి మనము ఒక బౌల్ తీసేసుకొని ఒక స్పూన్ తీసుకుందాము. 1 టేబుల్ స్పూన్ అంత అయితే తేనెనైతే వేసుకోవాలి. చాలా చాలా హెల్ప్ అవుతుంది. తేనె మనకి స్కిన్ అయితే చాలా హెల్దీగా తయారు చేస్తుంది. ఇందులో ఒక చిన్న ముక్క అండి అరటిపండు అయితే జస్ట్ ఇలా తుంచేసి దీన్ని కొంచెం స్మాష్ చేసేసి వేసుకోవాలి తేనెలో అయితే. ఇలా వేసి చూడండి, నిజం చెప్తున్నా మన స్కిన్ టోన్ ఎంత గ్లోగా తయారవుతుందో, సాఫ్ట్గా ఉంటుంది. మళ్ళీ ఓపెన్ పోర్స్ ఉన్నాయి కూడా మూసుకున్న అవి కూడా తెరుచుకున్నవి కూడా మూసుకుంటాయి. అదేవిధంగా ట్యాన్ ఉన్నది కూడా రిమూవ్ అయిపోతుంది. స్కిన్ చాలా బాగా హెల్తీగా ఉంటుంది అన్నట్టు. ఇందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. పసుపు వేయడం వల్ల ఏంటంటే ఏమైనా ఫేస్ మీద మొటిమలు ఉన్నా, ఏమైనా మచ్చలు ఉన్నా కూడా అది త్వరగా క్యూర్ చేస్తుంది అన్నట్టు. అందుకే నేను ఇందులో అయితే పసుపును కూడా యాడ్ చేశాను. ఇలా మెత్తటి పేస్ట్ లాగా, క్రీమ్ లాగా తయారైపోయిన తర్వాత ఫేస్కి అప్లై చేయండి. ఇలా మీరు వీక్లీ 2 times కానీ 3 times కానీ మీకు వీలున్నప్పుడల్లా ఇలా పెట్టి చూడండి. మీ స్కిన్ మీద ఉన్న బ్లాక్ హెడ్స్ కానీ, వైట్ హెడ్స్ కానీ, అదేవిధంగా మొటిమల తాలూకు మొటిమలు ఉన్నా కూడా చాలా త్వరగా తగ్గిపోతుంది. అరటిపండు కూడా స్కిన్ని సాఫ్ట్గా తయారు చేస్తుందండి. మనకి స్కిన్ కూడా చాలా గ్లోగా తయారవుతుంది అన్నట్టు. పసుపు ఏం చేస్తుందంటే మొటిమలు ఏమైనా ఉన్నా కూడా
నొప్పి వస్తూ ఉంటాయి కదండి, ఆ పెయిన్ కూడా తగ్గిస్తూ ఉంటుంది అన్నట్టు. ఇలా మంచిగా మర్దన చేసేసి ఒక 10 నిమిషాలు ఉంచేసి మంచిగా చల్లటి వాటర్తో కనుక వాష్ చేసుకున్నారనుకోండి, ఫేస్ అయితే చాలా గ్లోగా తయారవుతుంది. బ్యూటీ పార్లర్కి వెళ్ళే పని లేదండి, ఇంట్లోనే మంచిగా ఇలా స్క్రబ్ చేసుకుంటూ ఇలా వాష్ చేసుకోండి. మీకు డబ్బులకు డబ్బు ఆదా అవుతుంది, ఫేస్ కూడా చాలా బాగా తయారవుతుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.